అనధికారులకు, పాత్రికేయ మిత్రులకు, పోలీసు అనసరిలో రక్తం పోతే ఏ విధంగా కొత్త రక్తం పుడుతుందో మగవాళ్ళలో కూడా అదే విధంగా కొత్త రక్తం పుడుతుంది కూడా డీగ్రేడ్ అయిపోతుంటాయి, బయటికి వెళ్ళిపోవాలి. సో కాబట్టి ప్రతి మగవాళ్ళు మరి ఈ రోజు కేసులు 16 లక్షల రూపాయలకు రాజీ చేసి 16 లక్షల రూపాయలు ఆ అబ్బాయి చనిపోయినందుకు గాను అతని యొక్క తల్లి. నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి ట్యాక్స్ రెవెన్యూ చూసినట్లయితే గత ఆర్థిక సంవత్సరం అంటే 31 మార్చ్ 2025 నాటికి 79 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఈ సంవత్సరం ఇప్పటికే నిన్న సాయంత్రానికి 104 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అంటే ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి నిన్నటికి ఉన్నటువంటి తేడా సుమారు 25 కోట్ల రూపాయలు. దీనికి ప్రధాన కారణం ఈ జిల్లాలో బహుశా రాష్ట్రంలో ఎక్కడ లేనట్లుగా ఈ మన ప్రిన్సిపల్ జడ్జి గారి యొక్క సహకారంతో, వారి యొక్క గైడెన్స్తో ఈ ఉన్నటువంటి నేషనల్ లోక్ అదాలత్ ప్లాట్ఫామ్ని మేము సద్వినియోగం చేసుకోవడమే ప్రధాన కారణం అని చెప్పి వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ద్వారా ఈరోజు ఇప్పటి వరకు సుమారు 25 కోట్ల రూపాయలు అదనంగా కలెక్ట్ చేయగలిగాం. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా మరో 25 కోట్లు కూడా కలెక్ట్ చేస్తామని చెప్పి మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి 150 కోట్ల రూపాయల ట్యాక్స్ రెవెన్యూని కలెక్ట్ చేస్తామని చెప్పి ఆ నమ్మకం కూడా మాకు ఉంది. ఒకవైపు మా మున్సిపల్ సిబ్బంది కష్టపడుతున్నారు, మరోవైపు మన డిఎల్ఎస్సి ఈ ప్లాట్ఫామ్ కానివ్వండి, అదే జడ్జి గారు, ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి అందరితో పాటు ఎస్పీ మేడం యొక్క సహకారం. ఎక్కడైనా ఎవరైనా వసూలు కావట్లేదు, షాపులు సీజ్ చేయాలంటే ఏ సిఐ ఏ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు మేడం. నిన్న మొన్న కూడా కొన్ని షాపులు సీజ్ చేసే మొండి బకాయిలు. మీకు ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు. అందరి సహకారంతో ప్రజలు కూడా గతంలో ఎప్పుడు లేనట్లుగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నగరంలో కూడా కోట్ల రూపాయలు, దాదాపు 200 కోట్ల రూపాయలు వర్క్ జరుగుతూ ఉన్నాయి. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, సిటీ బ్యూటిఫికేషన్ కానీ, ఇవన్నీ కూడా మన జడ్జి గారు చెప్పినట్టుగా ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా మాత్రమే అభివృద్ధి కొనసాగించగలం. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో మీరు కట్టాల్సిన బకాయిలన్నీ చెల్లించండి, ఈ నగర అభివృద్ధికి తోడ్పడండి. సో మన నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉంటుంది అని పేరుంది, అండ్ అది ఎప్పటికీ అంతే నిలవాలి. అండ్ దానికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జ్యుడిషియరీ అన్ని రకాలుగా మనకి తోడ్పడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లవేళలా పనిచేస్తుంది, అండ్ దానికి జ్యుడిషియరీ తోడుగా ఉంటేనే మనం న్యాయం చేయగలుగుతాము. అండ్ ప్రజల్లో ఆ శాంతి అనేది వస్తుంది, అండ్ జిల్లాలో శాంతి నెలకొల్పడానికి అన్ని రకాలుగా మనం ట్రై చేస్తున్నాము. దానికి మన జిల్లా జడ్జ్ గారు అండ్ కంప్లీట్ జ్యుడిషియరీ నుండి 100% మనకి కోఆపరేషన్ ఉంటుంది. So thank you sir for doing that always sir. Sir is working 100%. హెల్త్ ఎలా ఉన్నా ఏమున్నా కానీ సార్ మనకి ఆల్వేస్ అవైలబుల్ ఉంటారు. మన జ్యుడిషియరీలో అందరు కూడా, మెజిస్టీరియల్ సిస్టమ్ అందరు కూడా మనకి అన్ని రకాలుగా తోడ్పడుతున్నారు రిగార్డ్లెస్ ఆఫ్ ద టైం. అండ్ దాంతో మనం క్రైమ్ రేట్ 30.4% తగ్గించాము ఈ జిల్లాలో ఇన్ ద లాస్ట్ 6 months. సో ఐఎమ్ గ్లాడ్ టు షేర్ దాట్ మీ అందరితోనూ. థ్యాంక్ యూ. అండ్ అలానే మన డిఎల్ఎస్సి మేడం ఎల్లవెల్లా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు మేడం కృషితో, అండ్ మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఎప్పుడూ వాటిలో పాల్గొంటున్నారు. సో మనం లీగల్ సర్వీసెస్ ప్రజలకి అందించడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఎవరికైతే న్యాయం వైపు వెళ్ళడానికి ఆర్థిక స్తోమత లేదో వాళ్ళకి ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. సో అది మన జిల్లాలో జరుగుతుంది, అండ్ ఐఎమ్ గ్లాడ్ ఆల్ ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దాట్. అండ్ మనం నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం, మనం మున్సిపల్ కమిషనర్ గారు ఈజ్ ఆల్వేస్ ఆన్ ద రోడ్స్, ఆల్వేస్ విజిబుల్ అండ్ వర్కింగ్ 100%. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో ఎక్సైజ్ కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్, అట్లాగే మున్సిపల్ ట్యాక్సెస్, మున్సిపల్ కలెక్షన్ ట్యాక్సెస్ చాలా కోట్లలో బకాయిలు ఉండిపోయినాయి. వాటినన్నింటిని కూడా ఒక కాజుగా తీసుకుని చేసినాము. నిన్న సాయంత్రానికి 5,30,00,000 రూపాయలు ఈ యొక్క 3 నెలలకు గాను కలెక్షన్ వచ్చిందని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు తెలియపరిచారు. ఈరోజు కూడా మరి కక్షిదారులు చాలామంది ఇక్కడ వెయిట్ చేశారు. కక్షిదారులు అందరూ కూడా కట్టడం వల్ల ఇవాళ 2 కోట్ల నుంచి 3 కోట్లు మినిమం మేము మున్సిపాలిటీ ఆర్జిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు మున్సిపాలిటీ వారు 2,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. మరి మా ఆఫీసర్స్ అందరూ కూడా 21 మంది బెంచెస్ వేసాం. ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులోనూ కూడా మరి పార్టీలందరూ కూడా
మంచి మనసుతో వారి యొక్క అపోనెంట్స్తో పరిష్కారం చేసుకున్నట్టయితే కనుక వారి యొక్క సమయము వారి యొక్క ధనము వృధా కాకుండా ఉంటుంది. రాజీ మార్గమే రాజమార్గం అన్నారు కాబట్టి మరి ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ను ఉపయోగించుకునే కేసులు రాజీ పడటం ద్వారా ఎటువంటి అప్పీలుకు కూడా అవకాశం లేనటువంటి అవార్డుని డిగ్రీని ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో పంపించవచ్చు. అట్లాగే సివిల్ కేసుల్లో ఏదైతే మీకు కోర్టు ఫీజు చెల్లించారో తిరిగి కోర్టు ఫీజు అంతా కూడా తిరిగి ఇవ్వబడటం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం వలన ఏ వ్యక్తి కూడా ఓడిపోయినట్టుగా పరిగణింపబడదు, ఇద్దరు కూడా నెగ్గినట్టుగానే పరిగణింపబడుతుంది. కాబట్టి వారి మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వకమైన వాతావరణం ఎల్లవేళలా కొనసాగుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ నేషనల్ లోక్ అదాలత్కి ప్రముఖ ప్రాచుర్యం వహించే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఉన్నటువంటి అధికారులతో కానీ అనధికారులతో కానీ ఉన్నటువంటి సమస్యలను న్యాయ సేవాధికార సంస్థల చైర్మన్ లేదా సెక్రటరీ పేరుతో ఒక వైట్ పేపర్ మీద ₹1 స్టాంపు కూడా అంటించకుండా ఇచ్చి మాకు పంపించినట్టయితే కనుక మేము అధికారులకు కానీ అనధికారులకు కానీ వారికి నోటీసులు పంపించి వారితో సిట్టింగ్ ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తూ